నమస్కారం అండి. వందే వాల్మీకి కోకిలం ప్రోగ్రామ్కి మీరు అందరికీ స్వాగతం. ఇవాళ మనం 4వ ఎపిసోడ్ జరుపుకోబోతున్నాం. మనతో పాటు డాక్టర్ వన్మాన్ శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. భారతదేశంలో సినిమాల్లో నటులకు కానీ, నిర్మాతలకు కానీ, దర్శకులకు కానీ, కళాదర్శకులకు కానీ, గాయకులకు కానీ వీళ్ళల్లో సినిమాకి కాంట్రిబ్యూట్ చేసినందుకు భారతదేశంలో ఇచ్చే అత్యుత్తమ సినిమా పురస్కారం ఏమిటో తెలుసా? దాదాసాహెబ్ ఫాల్కే. చాలా మందికి తెలిసే విషయం. అయితే ఈ దాదాసాహెబ్ ఫాల్కే ఎవరు? ఎన్ని వేల సినిమాలు తీశాడు ఆయన పేరు మీద అవార్డు ఇవ్వడానికి? బాల్యం నుంచే సినిమాల వెంట పడ్డాడా? జీవితం అంతా సినిమా అయినా అతనికి? ఇతని జీవితంలో రకరకాల వృత్తుల్లో ఉన్నాడు ఈయన. ఏ వృత్తిలోనూ స్థిరత్వం లేదు ఆయనకి. విజయాలు ఉన్నాయి, అపజయాలు ఉన్నాయి. ఈ 6-7 రకాల వృత్తుల తర్వాత ఆయన సినిమా కేసు మళ్ళాడు. మరి ఒక సామాన్యమైన మనిషి మామూలు వృత్తుల్లోంచి సినిమా అనే ఒక గొప్ప విషయంలోకి వెళ్ళి అతని పేరు మీదే అవార్డు ఇచ్చేంత గొప్పతనం ఆయన ఏం సాధించాడు? ఈ సామాన్యుడు అసామాన్యుడు ఎలా అయ్యాడు? ఈ విషయాలు చెప్పనా? అయితే నాసిక్ వచ్చేయండి. ఫస్ట్ నాసిక్ దగ్గర త్రయంబకం అనే ఒక ఊరుంది. ఆ ఊర్లో ఒక బ్రాహ్మణ పూజారి ఇంట్లో 12 మంది సంతానంలో 7వ సంతానంగా ఢూండిరాజ్ గోవింద్ ఫాల్కే అని ఒక అబ్బాయి పుట్టాడు. ఈ ఢూండిరాజ్ గోవింద్ ఫాల్కే కుటుంబంలో ఉన్న అన్నదమ్ముల వలన అనేక విషయాల్లో చాలా విజ్ఞానాన్ని సంపాదించుకుంటూ కొంచెం చురుగ్గానే ఉండేవాడు కుర్రాడు. 15 సంవత్సరాలు వచ్చేలోపే ఒక అన్నయ్యను పట్టుకుని ఫస్ట్ ముంబై వెళ్ళాడు. త్రయంబకంలో కాస్త ప్రాథమిక విద్య తర్వాత బొమ్మలు వేయడం, లేకపోతే ఎవరైనా ఫోటోలు తీస్తుంటే ఫోటోలకి తీవ్రంగా చూడడం, వేరే ఆసక్తులు ఉండే. అంటే కళల పట్ల, చదువు కాకుండా కళల పట్ల అతను కొంత అనురక్తిని వాళ్ళ అన్నయ్య కనిపెట్టాడు. ఇతనిలో ఉన్న కళాతృష్టిని గమనించిన వాళ్ళ అన్నయ్య ఇతను బొంబాయిలో ఉన్న జేజే స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో చేర్పించాడు. జేజే స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అంటే బ్రిటిష్ ఇండియాలో దట్ వాజ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఫైన్ ఆర్ట్స్ స్కూల్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను వాటర్ పెయింటింగ్స్, కలర్ పెయింటింగ్స్, ఆయిల్ పెయింటింగ్స్, ఆర్కిటెక్చర్ నేర్చుకోవడమే కాకుండా రకరకాల వేషధారణలో మోడలింగ్ కూడా మొదలుపెట్టాడు. చూడండి అతనిలో ఉండే ఆసక్తి ఎలా ఉందో. చదువులో చురుగ్గా ఉన్నా ఇటుకేసి అతను దృష్టి పడింది. అక్కడ ఇంత ఎక్సెల్ అవుతుంటే ఇంకా నెక్స్ట్ ఏం చేయాలనే దాంతో బరోడాలో ఒక అద్భుతమైన కళాభవన్ అని, ప్రిన్స్ ఆఫ్ బరోడా సారథ్యంలో నడుస్తున్న ఒక కళాభవన్ అని ఒక ఫైన్ ఆర్ట్ స్కూల్ ఉంది. అక్కడ ఇంకా బాగా నేర్పిస్తారని ఇతను మళ్ళీ అక్కడికి మార్పించారు. సో ముంబై నుంచి బరోడా వచ్చాడు. బరోడా వచ్చి అక్కడ తనకున్న అన్ని కళలకి అతను ఈ బొమ్మలు వేయడానికి, వాటిలో ఫైన్ ట్యూనింగ్ చేసుకోవడాలు ఇవన్నీ నేర్చుకుంటూ ఉన్నప్పుడు బరోడాలో ఒక ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్కి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అతన్ని కుర్రాడిని ఒక కెమెరా ఆకర్షించింది, ఒక ఫోటో కెమెరా. వెంటనే ఆ కెమెరా కొనుక్కున్నాడు. దాంతో స్టిల్ ఫోటోస్ తీయడం మొదలుపెట్టాడు. సో ఈ సామాన్యుడైన గోవింద్ ఫాల్కేకి జీవితంలో ఇది ఒక మొదటి మెట్టు. ఫోటోలు తీయడం మొదలుపెట్టాడు. అద్భుతంగా తీస్తుంటే ఇంకా హై క్వాలిటీ కెమెరా ఒక ఆయన ప్రిన్స్ ఆఫ్ బరోడావే ఇంకా హై క్వాలిటీ కెమెరా కొనిచ్చి, గోవింద్ ఫాల్కే ఇంకా నీ స్కిల్కి ఇంకా నువ్వు పదును పెట్టుకోని చెప్పి ఇచ్చారు. అక్కడి నుంచి ఫోటోలు తీయడం. ఆ బరోడాలో ఉండగానే ఒక అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు. 15 ఏట పెళ్లి అయిపోయింది. మరి ఆవిడని పోషించాలి, ఉత్తి ఫోటోలు తీస్తే కుదరదు. అప్పటికే నమ్మకం వస్తుంది ఫాల్కే అనేవాడికి, నేను బాగా ఫోటోలు తీయగలను, నేను బాగా బొమ్మలు వేయగలను. సో ఈ వృత్తుల్లో నాకు ఒక స్కిల్ ఉందనే విషయం అతను గమనించాడు. గమనించి ఫాల్కేస్ ఎన్గ్రేవింగ్ అండ్ ఫోటో స్టూడియో అని ఒక స్టూడియో పెట్టి దాన్ని నడిపించడం మొదలుపెట్టాడు. ఈ నడిపించడం మొదలుపెట్టినప్పుడు బరోడాలో బాగా జరుగుతుంది. అక్కడి నుంచి గోద్రాకి షిఫ్ట్ అయ్యి అక్కడో బ్రాంచ్ పెట్టాడు. అక్కడ డబ్బులు రావడం మొదలుపెట్టాయి. ఈ లోపల ఏం జరిగింది? ప్లేగ్ వ్యాధి మహమ్మారిలో వ్యాపించింది గుజరాత్ అంతా. వ్యాపించేసరికి ఇతని భార్య, ఇతని కొడుకు కూడా చచ్చిపోయారు. చాలా దుఃఖానికి, చిన్నవాడు 16-17 ఏళ్ల వాడు, చాలా దుఃఖానికి గురయ్యి మళ్ళీ ఆ గోద్రా దగ్గర ఉన్న స్టూడియో మూసేసి మళ్ళీ వెనక్కి బరోడాకి వచ్చేసాడు. బరోడా వచ్చేసరికి ఏం జరిగింది? అప్పటికే బరోడాలో కూడా మరణాలు సంభవిస్తున్నాయి ఈ ప్లేగ్ వ్యాధి వలన, వాటి వలన. ఈ ఫోటోగ్రఫీ స్టూడియోని మళ్ళీ బరోడాలో పెద్ద చేద్దామనే ప్రయత్నంలో ఉండగా ఫోటోలు తీస్తే, ఇప్పుడు మీకు నేను ఫోటో తీసాను అనుకోండి, మీ ఎనర్జీ తగ్గిపోయి మీరు చచ్చిపోతారు అని ఒక వదంతి బరోడాలో దావాలలో వ్యాపించింది. ఇప్పటికీ ఉందన్నారు మీరు. సో ఇదేమిటిది, ఫోటో తీస్తే చచ్చిపోవడం ఏమిటి? ఈ వదంతిని తట్టుకోలేకపోయాడు. ఆయుష్ తగ్గిపోద్ది అని చాలా మంది, ఆయుష్ తగ్గిపోతుంది. సో ఈ ఫోటోలు తీయడంలో భాగంగా ఇంకెవ్వరు రావట్లేదు. మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా
నా పరిస్థితి ఇలా ఉంది, మీరే నాకు కెమెరా కొనిచ్చారు అని అడిగాడు. ఉమ్. అడిగితే ఆయన కూడా హెల్ప్లెస్, నేనేం చేయలేను, ఈ వదంతి నేను నమ్మను కానీ ప్రజలంతా నమ్ముతున్నారు కాబట్టి నేనేం చేయలేను అన్నాడు. ఫోటో స్టూడియో మూతపడింది. సో భార్య చచ్చిపోయింది, కొడుకు చచ్చిపోయాడు, ఫోటో స్టూడియో మూతపడింది. సో ఈ కుర్రాడి జీవితంలో ఇంకో వైఫల్యం. సో అప్పుడు ఏం చేయాలి మరి? స్థిరంగా జరుగుతున్న వ్యాపారం ఆగిపోయింది, మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఎప్పుడు ఏం జరుగుతున్నాయి? బరోడాలో నాటకాలు వేసేవారు, వీధి నాటకాలు, స్టేజ్ నాటకాలు. ఆ నాటకాలకి తెరలు కుట్టడం, ఆ తెరల మీద రంగులు వేయడం మొదలుపెట్టాడు. ఇంకో ప్రొఫెషన్. ఈ తెరల మీద రంగులు వేస్తూ నాటకాలను అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. నాటక కళ యొక్క ప్రక్రియలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. నాటకాల్లో వేషాలు వేయడం మొదలుపెట్టాడు. సో గోవింద్ ఫాల్కేకి అతనికి ఇంకో కొత్త ఒరవడి మొదలైంది జీవితంలో. ఫోటోలు అయిపోయాయి, పెయింటింగ్లు అయిపోయాయి, ఎన్గ్రేవింగ్లు అయిపోయాయి, నాటకాలు, తెరలు, నాటకాల్లో వేషధారణ, నాటకాల యొక్క దర్శకత్వం కూడా ఎలా చేస్తున్నారో ఆ ప్రక్రియలు కూడా నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఒక కొత్త ఒరవడి స్టార్ట్ అయింది. సో గోవింద్ ఫాల్కేలో ఈ సామాన్యుడు అసామాన్యుడు అవడానికి ఇంకొక మెట్టు పడింది. ఆ తర్వాత ఏం జరిగింది? బరోడాలో ఇంద్రజాలాలు ఎక్కువ జరిగేవి. ఇంద్రజాలం మ్యాజిక్ షోస్. ఈ ఇంద్రజాలాలు జర్మనీ వాడు ఒకడు వచ్చి ఒకసారి అద్భుతమైన ఇంద్రజాలాలు ప్రదర్శనలు చేస్తుంటే వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నాడు అన్నవాడు. ఈ ఫాల్కే నాకు నేర్పించిన గురువు గారు అన్నాడు. ముచ్చటపడి ఇతనికి ఇంద్రజాలంలో తర్ఫీదు ఇచ్చాడు. ఇతని పేరు ఫాల్కే కదా, కాల్ఫే అని రివర్స్ చేసి ఫాల్కే అని కాల్ఫే అని పెట్టి కాల్ఫే ఇంద్రజాల ప్రక్రియలో అయితే కాల్ఫే మ్యాజిక్ షోస్ అని పెట్టి ఇంద్రజాల ప్రదర్శన ఇవ్వడం మొదలు పెట్టాడు. చూడండి, కుర్రాడు అది చేస్తూ 2 వివాహం చేసుకున్నాడు. అక్కడ కొంత సక్సెస్ వచ్చింది, డబ్బు వచ్చింది, స్పాన్సర్లు దొరికాడు. ఇక్కడ నాటకాలు, ఇంద్రజాలం 2 ప్యారల్గా వెళ్తున్నాయి. సో నాటకాల ద్వారా సినిమాలకు కావాల్సిన దర్శకత్వానికి కావాల్సిన వరవళ్ళు నేర్చుకుంటున్నాడు. ఇంద్రజాలం ద్వారా ట్రిక్ ఫోటోగ్రఫీ, సినిమాల్లో వాడే ట్రిక్ ఫోటోగ్రఫీ గురించిన ఒక వరవడి, ఒక కొత్త తనం అతనిలో మొదలైంది. సో గోవింద్ ఫాల్కే సామాన్యుడు అసామాన్యుడు అవడానికి, దాదాసాహెబ్ ఫాల్కే అవడానికి ఇంకో మెట్టెక్కాడు. సో ఇంద్రజాలాలు చేస్తున్నాడు, ఈ పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ పిల్లలు పుట్టారు, చాలా సంతోషంగా వెళ్ళిపోతుంది. ఈ లోపల ఇతని కర్మకాలి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఉన్నత ఉద్యోగానికి, ఆఫీసు ఉద్యోగానికి ఒక ప్రకటన ఇచ్చారు. సరే, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి, ఈ ఇంద్రజాలాలు నాటకాలు వచ్చే సంపాదన స్థిరంగా ఉండదు, ఇప్పటికీ సినిమాలు రావడం అదే భయం కదా, స్థిరంగా ఉండదు కదా అనే భయంతో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఉద్యోగానికి అప్లై చేశాడు. ఇతనిగా ఉద్యోగం వచ్చేసింది, ఉన్నత ఉద్యోగం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో. ఇది ఇంకా 1903లో, జస్ట్ 1903, 33 ఏళ్ళు అంత వచ్చుంటాయి. సరే, ఏం చేశాడు మనిషి? జాయిన్ అయ్యాడు, ప్రభుత్వ ఉద్యోగం అయిపోయాడు. ఈ ఆర్టిస్ట్, ఎన్గ్రేవిస్ట్, ఫోటోగ్రాఫిస్ట్, నాటకాల తెరలు, ఇంద్రజాలాలు అన్ని జంప్. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉన్నతోద్యోగం అయిపోయాడు గోవింద్ ఫాల్కే. సో అసామాన్యుడు ఏ మార్గంలో మళ్ళీ మెట్టు కిందకి దిగాడేమో అనిపిస్తుంది నాకైతే. మళ్ళీ సామాన్యుడిగా ఉండిపోవడం కానీ ఉద్యోగం తెచ్చిందని 3 ఏళ్ళు చేశాడు ఉద్యోగం. నిద్ర పట్టట్లేదు, కోపం వచ్చేస్తోంది, అసంతృప్తి వచ్చేస్తోంది, అశాంతి, భార్యను తిట్టేస్తున్నాడు, పిల్లల్ని కొట్టేస్తున్నాడు. తర్వాత ఆలోచించుకున్నాడు ఏం జరిగిందని. ఐఎమ్ నాట్ సూటబుల్ టు దిస్ గవర్నమెంట్ జాబ్. వెంటనే రాజీనామా చేశాడు. వేలల్లో ఉండే జీతం రాజీనామా చేసి 1900 మనకు వచ్చింది ఫోటోగ్రఫీ కదా అని ఏం చేశాడు? ముంబై దగ్గర లోనావాలా, పూణే దగ్గర లోనావాలాకి వెళ్ళి అక్కడ మళ్ళీ 2-3 స్నేహితులను కలుపుకుని కొంచెం ఎక్కువ పెట్టుబడితో మళ్ళీ అతని పేరే పెట్టుకుంటాడు ఎవడన్నా కూడా, ఫాల్కేస్ ఎన్గ్రేవింగ్ అండ్ ప్రింటింగ్ హౌస్ అని కూడా మొత్తం మొదలు పెట్టాడు. ఒక ప్రింటింగ్ హౌస్ ఇచ్చాడు, ప్రాపర్ ప్రింటింగ్ హౌస్, ప్రింటింగ్ ప్రెస్ 1906లో పెట్టాడు. బాగా జరుగుతుంది, వేలు లక్షల డబ్బులు వస్తున్నాయి. ఇంకా ఎక్స్పాండ్ చేద్దామని జర్మనీలో ఈ ప్రింటింగ్ టెక్నాలజీ మీద కొత్త మెషినరీ వచ్చిందని తెలుసుకుని కొత్త టెక్నిక్స్ నేర్చుకోవడానికి 1908లో జర్మనీ వెళ్ళాడు. చూడండి ఎలాంటి వాడు. జర్మనీ వెళ్ళి అక్కడ మళ్ళీ ప్రింటింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నాడు, మెషినరీ కొన్నాడు, అంతా తెచ్చుకుని 1909లో మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇంకొక 2 ఏళ్ల పాటు అద్భుతాలు సృష్టిస్తూ వేలు లక్షల సంపాదన మొదలైంది. కానీ తన భాగస్వాములతో తగ్గులు మొదలయ్యాయి. ఎక్కడికక్కడ ఏదో గండి పడుతుంది అని. అంటే ఇదంతా ఒక అసామాన్యుడు మనకు కావాలి. ఈ రోజు మనం అద్భుతాలు సృష్టిస్తున్నాం అనుకునే సినిమా వాళ్ళందరికీ మూల పురుషుడైన ఒకటి కావాలి. కాబట్టి భగవంతుడు ఇవన్నీ ఇట్ ఈస్ ఆల్ రిటన్ బై గాడ్. సో భాగస్వామి మోసం చేశారు, కోపం వచ్చింది. లక్షల్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ లో ₹1 ఆశించకుండా జస్ట్ ఈ కేమ్ అవుట్ ఎంప్టీ హ్యాండెడ్. వచ్చేసారు బయటికి. నాకు వద్దు, మీరు వద్దు, మీ ప్రెస్ వద్దు, మీ జర్మన్ మెషినరీ వద్దు, నాకేం వద్దు అని చెప్పి బయటకు వచ్చేసారు. మళ్ళీ మొదటికి వచ్చింది, మళ్ళీ 0. లోనావాలా నుంచి యాక్చువల్గా ప్రింటింగ్ ప్రెస్ బాగుందని
ముంబైకి మార్చారు, బొంబాయికి మార్చారు, ఆ రోజుల్లోనే దాదర్కి మార్చారు. ఇంత పెద్ద వన్ ఆఫ్ ద మోస్ట్ లుక్రేటివ్ బిజినెస్ ఆ రోజున ఆయనకి ముంబైలో. వదిలేశాడు, బయటకు వచ్చాడు ఒక్క రూపాయి తీసుకోకుండా. అది 1911 సంవత్సరం. ఇక్కడి నుంచి గోవింద్ ఫాల్కే దాదాసాహెబ్ ఫాల్కే అవడానికి ఆఖరి మజిలీ ఇది.